ఇటీవల కాలంలో తమిళనాడు ప్రభుత్వము వర్సెస్ రాష్ట్రపతి రాజ్యాంగంలో ఉన్నటువంటి గవర్నర్ల యొక్క పెండింగ్ బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 3 నెలలు ఆమోదించినట్టయితే వాటిని డీమ్డ్ టు బి ఎగ్జిక్యూషన్ ఆమోదించుకున్నట్టుగానే భావించే విధంగా మరి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులను లెక్కలో ఉంచుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీల అభిప్రాయ ప్రకారంగా ఉన్నటువంటి ప్రామాణిక లెక్కల ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు ముందుకు పోవడానికి జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 9 ఇచ్చే సందర్భంగా తెలంగాణ బలహీన వర్గాల మంత్రులంగా, తెలంగాణ ప్రజాప్రతినిధులంగా, తెలంగాణ ప్రభుత్వం పక్షాన న్యాయస్థానాలకు ఎవరికైనా వెళ్ళే హక్కు ఉంది. న్యాయస్థానం దర్వాజాలు 24 గంటలు ఓపెన్ ఉంటాయి. కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు నాంది పలికేటువంటి నిర్ణయం. దీని మీద ఎవరు కూడా నోటికాడి ముద్దను చెడగొట్టద్దని ప్రాధేయపడి విజ్ఞప్తి చేసినాం. ఇలా మేమెవరికి చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కానీ కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ ఇస్తున్నాడు కానీ మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు. మేము తెలంగాణలో తీసిన లెక్కల ప్రకారంగా ఆ ప్రామాణికమైనటువంటి లెక్కల ఆధారంగా ప్రజల అభిప్రాయం మేరకు, రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న సందర్భంలో కోర్టు కూడా ఒక దశలో మెరిట్ మీద మళ్ళీ 8వ తారీఖు వింటాం. మీ ఎన్నికల నోటిఫికేషన్ కానీ మీ ప్రక్రియ కొనసాగించుకోవని చెప్పినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయానికి ఒక మార్పు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎక్కడో ఒక ఆడ పురిటి నొప్పులు దాటి బయటపడాల్సి వస్తుంది. మేము కూడా ఈ కార్యాచరణ మొత్తంలో అనేక పురిటి నొప్పులు, అనేకమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొని, అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొని ఇలా ఈ స్థాయి దాకా తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. అలా నేను తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవాదులు, ఒక బలహీన వర్గాలు, ఒక దళిత సంఘాలు, ఒక గిరిజన సంఘాలు కాదు, సామాజికంగా కోణం నుంచి ఆలోచించి సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎన్నికల ప్రక్రియకు సహకరించే విధంగా న్యాయస్థానంలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు, లేదా అక్కడ పడేటువంటి మన వాదనను వినిపించడానికి సోమోటగా అందరూ కూడా సానుకూలంగా ఈ న్యాయపరమైనటువంటి సామాజిక న్యాయ నిర్ణయానికి మద్దతునివ్వమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు, శాసనసభలో చర్చ జరిగినప్పుడు లేదా బయట రాజకీయ వేదికలలో బలహీన వర్గాలకు సంబంధించి పూర్తిగా 100% మా రాజకీయ పార్టీ మద్దతు అని చెప్పడమే కాదు, శాసనసభలో నిజంగా కూడా మరి బిల్లు ఏకగ్రీవంగా పాస్ కావడానికి సహకరించినారు. ఇవాళ నేను, శ్రీహరి గారు, తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల నాయకత్వం అన్ని రాజకీయ పార్టీలకు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సహా హైకోర్టులో 8వ తారీఖు నుంచి వాదనలు ప్రతివాదనలు ఉంటాయి. నేను ఆ రోజు కూడా శాసనసభలో బిల్ పాస్ అయినప్పుడు మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది చాలా ప్రతిబింబిస్తుంది, తప్పకుండా ఇది ఒక పరిగణలోకి తీసుకోబడే అంశమని నేను అనేక సందర్భాలు ఆ రోజు చెప్పినాం, అందరికీ విజ్ఞప్తి చేసిన. ఏకాభిప్రాయంతో జరిగిన బిల్లుకు సంబంధించి శాసనసభ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీగా మళ్ళొక్కసారి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ సామాజిక న్యాయానికి, సామాజిక విప్లవానికి మార్గదర్శకత్వం. మా రాజకీయ పార్టీగా మేము దీనికి 100% సహకరించడమే కాదు, శాసనసభలో బిల్లులో కూడా మేము మద్దతు ఇచ్చినామని చెప్తూ ఒక అఫిడవిట్ కానీ మీ లీగల్ సెల్ ద్వారా హైకోర్టు చీఫ్ జస్టిస్కి కానీ బెంచ్కి కానీ పూర్తి సవివరంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వాదన లోపల సామాజిక న్యాయ వాదనకు బలాన్ని ఇవ్వమని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము చేసే విజ్ఞప్తి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్తో పాటుగా, టీఆర్ఎస్తో పాటుగా బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, లోక్సత్తా, జనసత్తా, జనసేన అన్ని రాజకీయ పార్టీలు, మేము రాజకీయ పార్టీ అనుకునే ప్రతి ఒక్కరు కూడా శాసనసభలో ఉన్నటువంటి పార్టీలతో సహా బయట కూడా అందరూ ఈ సామాజిక న్యాయ నిర్ణయానికి మా పార్టీ కట్టుబడి ఉంది. న్యాయస్థానం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. తప్పకుండా 42% రిజర్వేషన్ను కొనసాగించే విధమైనటువంటి అభ్యర్థనను గౌరవ చీఫ్ జస్టిస్కు
బెంచ్కు ఇవ్వమని అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరందరూ స్పందించి ప్రత్యక్షంగా పర్సనల్ కూడా మేము ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతోటి అదేవిధంగా పార్టీ అధ్యక్షులతో కూడా నేను గారిని కొండ సురేఖ గారు కానీ లేదా వాకిటి శ్రీ గారితో పాటుగా బలగిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పార్టీ పెద్దలు అందరం కూడా పోయి కలుస్తాం. ఇలా రాజకీయమైనటువంటి బేషిజాలకు సంబంధించిన అంశం కాదు. 29 రాష్ట్రాల్లో దేశంలో అనేకమైన అంశాలున్నాయి. గిరిజన ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 90-80% రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ 50% క్యాప్ గురించి కూడా కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. 50% క్యాప్ అనేది రాజ్యాంగంలో మార్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశము. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ 50% క్యాప్ ఎత్తేయబడింది. కాబట్టి దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి. కానీ ఇలా ఒకటే ఒక మాట అందరికీ బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది, ఇలా దసరా పండుగ వస్తూ ఉంది. తెలంగాణలోను కానీ దేశవ్యాప్తంగా బలిగిన వర్గాలు ఓహో తెలంగాణలో ఇలా ఒక సామాజిక న్యాయానికి మార్గం పడ్డది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు జితనే ఆబాదీ ఉత్తనే ఇచ్చేదారి అనేటువంటి అంశం ప్రక్రియ ప్రారంభమైంది అనేటువంటి ఒక మాట చర్చ జరుగుతున్న సందర్భంలో నోటికాడి ముద్దను ఎగ్గొట్టే ప్రయత్నం వద్దు. మళ్ళీ చెప్తాను, మేము ఎవరి కంచంలోకే తీసుకొని తిట్టలేము. ఎవరిని అన్యాయం జరిగే విధంగా మా చర్య లేదు. మేము మా వర్గాలకు సంబంధించి న్యాయం జరగమని కోరుతా ఉన్నాం. దీన్ని ప్రస్ఫుటంగా ఘర్షణ లేదు, అభ్యర్థన. న్యాయపరంగా అడుగుతూ ఉన్నాం, చట్టపరంగా చేసుకుంటా ఉన్నాం. చట్టం ప్రభుత్వంలో చేతిలో పరిపాలనలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉంది. ప్రతిపక్షాలు కూడా మాటలకు శాసనసభలో అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం చేయడం ద్వారా మాకు లాభం జరుగుతుందనే మాట మనం చేస్తూ ఉన్నాను. మరి 9వ తారీఖు నుంచి నామినేషన్లు స్టార్ట్ అవుతాయి. తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ను మా తరఫున కూడా ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ అమలు కావడానికి మా అడ్వకేట్ జనరల్ గారు, న్యాయవాద బృందం, అదేవిధంగా సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా ఇది కొనసాగింపుగా కోర్టును అభ్యర్థిస్తాం. ఆ అభ్యర్థనలో భాగంగానే రాజకీయ పార్టీలుగా మీ యొక్క శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి దానికి కట్టుబడి రాజకీయ పార్టీలుగా బహిరంగ వేదికల్లో సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నటువంటి విధానంలో మీరు ఈ అంశాన్ని న్యాయపరంగా కోర్టుకు లిఖితపూర్వకంగా మీ న్యాయవాదుల బృందం ద్వారా పంపి మీ తరఫున కూడా ఒక అఫిడవిటీ లాగా మరి న్యాయస్థానానికి మీ అభిప్రాయాన్ని చెప్పేటువంటి విధంగా ఉండాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని ఆలోచించడం అందరూ కూడా ఈ బహిరంగ వర్గాల గొంతుకు మద్దతునివ్వాలనేటువంటి మాట సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా నాకు ఆకాంక్ష ఉంది. ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యం కాని గొంతెమ్మ కోరిక కాదు. పక్కకు మనకు బార్డర్ అయినటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్తో రాజ్యాంగంలో పొందుపరచబడిన షెడ్యూల్ 9 ద్వారా అమలు జరుగుతూ ఉంది. ఆనాటికి ఈనాటికి పరిస్థితులు మారి బలైన వర్గాలకు ఇంకా న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాము. మా ప్రభుత్వం తరఫున సామాజిక న్యాయానికి ఛాంపియన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రతి వేదికలో ఒకవేళ రాజ్యాంగానికి సంబంధించిన 50% క్యాప్ ఎత్తేయాలన్నా లేక ఇంకేదేమైనా జరుగుతుంది. అందులో నేను ఒక సంతోషకరం ఏమంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్రం కూడా కుల సర్వేకు మరి అంగీకరించినటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో యావత్ వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి ఒక మూలం చర్చగా జరగబోతోంది. కాబట్టి దానికి సంబంధించి చట్టబద్ధతకు సంబంధించి కానీ ఇతరత్ర అన్నీ కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. 50% మాట్లాడేటోళ్లకు ఒకసారి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని గమనించండి. 70, 80, 60, 90% రిజర్వేషన్లు వివిధ రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 50% క్యాప్ అనేది ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రామాణికమైన సర్వే అక్కడ నివసిస్తున్న జనాభాలకు ఆధారంగా ఉంటుంది అనేటువంటి అనేక తీర్పులు ఉన్నాయి. వాటిని ఆధారంగా మా యొక్క ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం. దయచేసి ఎక్కడ కూడా నేను మళ్ళీ కోరుతా ఉన్నా, నాతో పాటుగా ఉన్నటువంటి దళిత గిరిజన వర్గాలకు సంబంధించి ఎక్కడ కూడా మీకు తోడుగా ఉండే విధంగా మనము అంతా కలిసి ఒక సామాజిక మార్పు విప్లవంలో మీరు కూడా అందరూ సహకరించాలని నేను ఆ మేధావులందరినీ కోరుతా ఉన్నా. ఉదాహరణకు మంద కృష్ణ మాదిగ గారు కావచ్చు, ఇటు డాక్టర్ వివేక్ గారు కావచ్చు, మాదిగ సంఘానికి సంబంధించి కావచ్చు, గిరిజనులకు సంబంధించి అందరూ కూడా ఆ నాయకత్వంగా ఎవరైనా ఇది ఒక సామాజిక మార్పుకు మీతో పాటుగా మేము కూడా మీ గొడుగుతో కలిసి పనిచేయడానికి మాకు అవకాశం వస్తే తప్పకుండా మా వాళ్ళు అందరూ కూడా కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక
తెలంగాణ తొలి సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతున్న రాష్ట్రానికి మరి మనం ముందుకు తీసుకుపోదామనేటువంటి మాటలు చెప్తూ సంక్షేమ కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. 42% పట్టుకున్నట్టుగా రేపు పొద్దున ఈ సబ్ ప్లాన్ తీసుకొస్తాం కావచ్చు, లేదా ఇంకా అనేక చేస్తాం కావచ్చు. కానీ రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో జరిగేటువంటి ఒక అవకాశానికి సంబంధించి మాత్రం తప్పకుండా మరి అందరూ కూడా మరి ముందుకు రావాలని కోరుతూ ఏ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి కేటగిరీ అన్నీ కూడా చట్టపరంగా జిల్లా కలెక్టర్ల ద్వారా, ఎన్నికల సంఘం ద్వారా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ సీటు 500 చిల్లర ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్తులు, స్థానిక సంస్థల సర్పంచులు అన్నీ కూడా రిజర్వేషన్లు ప్రకటింపబడ్డాయి. అక్కడ ఉండబడేటువంటి వర్గాలందరూ కూడా ఐక్యంగా అందరూ కూడా వీలైనంత వరకు అందరి అభిప్రాయంగా కలిసి మంచి ఒక సహృద్భావ వాతావరణ లోపల ఎన్నికలు పాల్గొని సామాజికంగా గెలిచినప్పటికీ ఆ గ్రామ అభివృద్ధి, ఆ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన చిత్తశుద్ధితో ఉండే విధంగా ఉండాలనేటువంటి మాటను కూడా కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా 9వ తారీఖు నుంచి జరిగేటువంటి నామినేషన్లకు సంబంధించి ఏ రిజర్వేషన్లు అనేటువంటి స్థానాలు ప్రకటింపబడ్డాయో ఆ స్థానాలకు సంబంధించి ఎస్సీల దగ్గర ఎస్సీలు, బీసీల దగ్గర బీసీలు, ఎస్టీల దగ్గర ఎస్టీలు, జనరల్ దగ్గర జనరల్ అందరూ తయారయ్యే విధంగా ముందుకు పోవాలని కోరుతూ తప్పకుండా మరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కోరుతూ ఇంకొక మాట కూడా, ఇది న్యాయస్థానానికి పరిధికి సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ ది కోర్టు చాలా అటు మనం న్యాయపరమైన అంశాలను పరిష్కారం చేసుకోమని కోరుతాం. నేను పిటిషనర్లందరినీ కోరుతా ఉన్నాం, మేము అందరం కూడా మా సంఘాల తరఫున కూడా, అయ్యా మేము ఎవరికి అన్యాయం చేస్తలేము, మేము మా పిటిషన్ మీరు ఉపసంహరించుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతూ ఉన్నాం. కాబట్టి ఆలోచన చేసి మీరు వేసినటువంటిది మీకు వ్యతిరేకంగానో మీకు నష్టం జరిగేటువంటిదో కాదు, ఇదే ఒక సామాజిక న్యాయాన్ని మార్పుకు విప్లవంగా మార్గదర్శకత్వం చేసేటువంటి అంశం. కాబట్టి ఆ దశలో మాకు సహకరించి